నమస్తే ఎంజీ రావు గారు. అమెరికా ఫస్ట్ అనేది ట్రంప్ నినాదం. దానికోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతారు ట్రంప్ అనడానికి ఇది ఒక ఉదాహరణ. వెనిజులా మీద అమెరికా దాడి చేసింది. అధ్యక్షుడు మెదరోను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంజీ రావు గారు, ఇప్పుడు వెనిజులా అమెరికా వశం అయిపోయినట్టే. దాన్ని బట్టి అక్కడ ఉన్న సంపద అంటే ఖనిజ సంపద కానీ పెట్రోలియం ఇలాంటివన్నీ చూసుకుంటే కనుక అమెరికా బలం రెండింతలయ్యింది. సో భారత్ చైనాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఈ ఎఫెక్ట్? ఎస్ అండి, ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడ్యూరోని అరెస్ట్ చేసుకుని న్యూయార్క్ తరలించడం అనేది అతిపెద్ద సంచలనమైన రిపోర్టు. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ప్రపంచం కొలోనియల్ ఎరా అంటే వలసవాదానికి వెళ్ళిపోయిందా అనే విధంగా ఇప్పుడు ట్రంప్ గారి ప్రవర్తన ఉంది. ఈవెన్ వెనిజులా కాదు, మిగిలిన జీ జిన్పింగ్ ఏంటి, మన ఇండియా ఏంటి, ఈ అన్ని దేశాలు కూడా మళ్ళా వలసవాదం వెళ్ళిపోయిందా అనే మీనింగ్తోనే మాట్లాడుతున్నాయి. ఎందుకంటే ఇన్ని అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి. ఏది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి పెట్టుకుని అంతర్జాతీయ చట్టాలు, జెనీవా కన్వెన్షన్స్ అని, ఎన్విరాన్మెంట్ అని, రాజకీయ ఆర్థిక ఎన్నో చట్టాలన్నీ తయారు చేసుకుంటే వీటన్నింటినీ త్రొంగలో తొక్కేసి ట్రంప్ ఈరోజు వెనిజులా మీద ఎందుకు అటాక్ చేశాడు? 1823లో అప్పుడు అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చిన మన్రో డాక్ట్రిన్ అంటూ మళ్ళా ఎందుకు మాట్లాడుతున్నాడు? నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఎన్ఎస్ఎస్ అంటూ ఆయన మాట్లాడిన భాష, అంటే అమెరికా ఇప్పుడు మాట్లాడిన భాష చూస్తే ప్రపంచం వణికిపోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే కొలోనియలిజం, వలసవాదం గుర్తుపెట్టుకోవాలి. వాస్కోడిగామా 1498లో కేరళకి ఎంటర్ అయ్యి మన మసాలా దినుసులు పట్టుకెళ్ళి మన గోల్డెన్ బర్డ్ అంటూ భారతదేశంలో బంగారాన్ని చూసి అసూయతో మొత్తం యూరోపియన్ పవర్స్ ఇక్కడికి వచ్చి మొత్తం భారతదేశం నుంచి $40 ట్రిలియన్ సొమ్ము దోసుకుని భారతదేశాన్ని అట్టడుగు స్థాయికి గెంటేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అది వలసవాదం. ప్రపంచాన్ని సర్వనాశనం చేసి యూరోప్, వెస్ట్రన్ కంట్రీస్ పైకెళ్ళింది. మళ్ళా ఇప్పుడు ట్రంప్ పరిస్థితి వెనిజులా ఆక్రమణతో, వెనిజులా దురాక్రమణతో, వెనిజులా అధ్యక్షుడిని ఆయన ట్రీట్ చేసిన విధానం ప్రపంచ చట్టాలను పక్కన పెట్టి మళ్ళా వలసవాదంలోకి ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోయిందా అంటే అవునని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా చాలా విపత్తులో ఉంది. చూడండి, అమెరికా పవర్ని, అమెరికా శక్తిని రెట్టింపు చేసేశారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్. ఎంత శక్తి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అది ఎలాంటిదంటే వెనిజులాలో ఉన్న పెట్రోలియం రీసోర్సెస్ దాని కాస్ట్ ఇప్పుడు పెట్రోల్లో రేటు ప్రకారం $17 ట్రిలియన్. అంటే ఇండియా $4.2 ట్రిలియన్ అండి. ఇండియా కంటే 4.5 అంటే 5 రెట్లు, 4.5 నుండి 5 రెట్లు ఎక్కువ అనమాట వెనిజులాలో ఉన్న పెట్రోలియం రిజర్వ్స్ ఇండియా జీడిపి కంటే. అది ఇంకొక రకంగా చెప్పాలంటే అమెరికా, చైనాలను మినహాయిస్తే మిగిలిన సుమారు 200 దేశాల డబ్బుతో సమానం అనమాట వెనిజులాలో ఉన్న పెట్రోలియం రిజర్వ్స్. ఇంకా అక్కడ ఉన్న సిల్వరు, గోల్డ్, ప్లాటినం, మిగిలిన రేర్ ఎర్త్ మినరల్స్ మాట్లాడకూడదు. అవి మాట్లాడితే ఇంకో 3 ట్రిలియన్, 20 ట్రిలియన్. అంటే చైనా అంత శక్తి ఈరోజు అమెరికాకు వచ్చింది. అంటే అమెరికా పవర్ రెట్టింపు అయిపోయింది కదండి. చూడండి, ట్రంప్ ఒకే ఒక్క నిర్ణయంతో ఆయన ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేదు, సంవత్సరాల కొద్ది యుద్ధం చేయలేదు. కేవలం 2 గంటలకు మొదలెట్టి 6 గంటలకు ముగించేసిన 4 గంటలు చేసిన యుద్ధంలో ఆయన ప్రపంచంలో అమెరికా పవర్ రెట్టింపు అయిపోయింది. ఎందుకంటే అంతర్జాతీయ చట్టాలను ఆయన పట్టించుకోరు. ఆయన దేశంలో ఉన్న న్యూయార్క్లో ఉన్న యుఎన్ఓ దగ్గరే ఈ మధ్యుని పట్టుకెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది. ఐక్యరాజ్య సమితి నాకు వద్దని ఆయన చెప్తున్నారు. అంటే ప్రపంచంలో అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అగైన్ మాగా ఆయన చెప్తూ ఉంటారు. ఆయన అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అదే నినాదంతో 2 సార్లు పవర్లోకి రావడం జరిగింది ట్రంప్. ఈ ట్రంప్ ఈరోజు వెనిజులా దురాక్రమణ అంటే అమెరికా పవర్ రెట్టింపు అయిపోయింది. అంటే ఈరోజు అమెరికా పవర్ తగ్గుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డామినెన్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఈజ్ వ్యానింగ్, హ్యాస్ బీన్ వ్యానింగ్ అని చెప్తారు. తగ్గిపోతుంది, అస్తమించేస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు. కానీ ఈరోజు ట్రంప్ తీసుకున్న చిన్న నిర్ణయం ఎంత తీసుకెళ్ళిందంటే అమెరికా మళ్ళా గ్రేట్ అగైన్ అయిపోయిందండి. దీన్ని యాక్సెప్ట్ చేయవలసిందే. వెనిజులా వెళ్ళిపోయిందంటే వెనిజులాని ఇప్పుడు ఆయన అనుకున్నట్టు వెనిజులాను పరిపాలించేసి వెనిజులా ఆయిల్కి దురాక్రమణకి ఆయిల్ కాంట్రాక్ట్లోకి అమెరికన్ కంపెనీస్ లైక్ ఏదండి ఎగ్జాన్ మొబిల్, షెల్లో ఇలాంటి కంపెనీలు, అమెరికన్ గ్రేట్ కంపెనీలు, ఆయిల్ కంపెనీలు ఈరోజు వెనిజులాలో పెట్టుబడులు పెట్టబోతున్నది స్వయంగా ట్రంపే తన నోటితో తానే ప్రకటించడం జరిగింది. ఆ రోజు మధ్యురోని అరెస్ట్ చేసే సమయంలోనే అదే యుద్ధ నౌకలో ఇవియా జమియా అనే యుద్ధ నౌకలో
1000 టన్నుల సిల్వర్ రేట్ ఎంత ఉందండి? 1000 టన్నుల సిల్వర్ వెనిజులా ఖజానా నుంచి దొంగిలించినట్టు కూడా మనకి కొన్ని రిపోర్ట్లు వస్తున్నాయి, ఇంకా నాన్ వెరిఫైడ్ రిపోర్ట్స్ ఆఫ్ కోర్స్. కానీ చూడండి, అంటే వెనిజులా సంపద మీదే దృష్టి పెడుతూ అక్కడికి వెళ్తున్నారు. ఎందుకు అంటే ప్రపంచంలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని, తర్వాత ఎన్నో రిపోర్ట్ల ప్రకారం ప్రపంచంలో ఆయిల్ వెల్త్ ఎక్కువ ఉన్న దేశం వెనిజులా. మొత్తం 303 బిలియన్ బ్యారల్స్ అండి, 303 బిలియన్ బ్యారల్స్. అమెరికా దగ్గర ఉన్నది కేవలం 70,000 బిలియన్ బ్యారల్సే. సౌదీ అరేబియా దగ్గర 267, వెనిజులా కంటే తక్కువ. తర్వాత ఇరాన్ దగ్గర 200, 3 దేశాలు వరుసగా అనుకుంటే. అంటే వెనిజులా ఆయిల్ అంటే ప్రపంచ ఆయిల్ వెల్త్లో 18% ఆయిల్ వెల్త్ కేవలం వెనిజులా దగ్గర ఉంది. 9,24,000 చదరపు కిలోమీటర్, 3 కోట్ల మంది పాపులేషన్. ఇంతటి ఆయిల్ వెల్స్ ఈరోజు ట్రంప్ పరమైపోయింది. ఇప్పుడు ట్రంప్ అక్కడ డెన్సీ రొడ్రిగో అంటే ఉపాధ్యక్షురాలను అధ్యక్షులు చేసినప్పటికీ ఈరోజు వెనిజులా అమెరికాని ప్రతిఘటించే స్థాయిలో లేదు. వెనిజులా రక్షణకు వేరే దేశాలు అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోవాలి, 150 యుద్ధ విమానాలు ఉన్నాయి, 4 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి, 100 షిప్లు అక్కడ మోహరించారు. ఆయన దాటి చుట్టుపక్కల ఉన్న దేశాలు కొలంబియా కానీ, ఇక్కడ డొమినికన్ రిపబ్లిక్ కానీ, బ్రెజిల్ కానీ, అర్జెంటీనా కానీ, లాటిన్ అమెరికా దేశాలు వెనిజులా రక్షణకు రాలేవు. అంతర్జాతీయ చట్టాలు రాలేవు, అంతర్జాతీయ సంస్థలు రాలేవు. ఈవెన్ రష్యా, చైనా అక్కడ వార్నింగ్లు ఇచ్చినప్పటికీ వెనిజులా రక్షణకు రాలేకపోయినాయి. గుర్తుపెట్టుకోవాలి, అంటే వెనిజులాని ట్రంప్ పరిపాలించబోతున్నారు. ఇప్పటికిప్పుడు ట్రంప్ అక్కడ ఉన్న అధ్యక్షురాలు వ్యతిరేకం తిరిగినా ఆవిడకి ఎక్కువ ఆల్రెడీ ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం కూడా మనం చూసాం. ఇంతకంటే ఎక్కువ అని, మధ్యలో కంటే ఎక్కువ వార్నింగ్ ఉంటుంది, నా మాట విను అని చూడండి. అంటే అమెరికన్ దళాలు వెళ్ళిపోయినాయి. అమెరికా ఈరోజు అక్కడ ఉన్న ఆయిల్ని శాసించబోతుంది. అమెరికా పవర్ రెట్టింపు అయిపోయింది. $17 ట్రిలియన్, అంటే సగానికి అమ్ముకున్న జపాన్ కంటే ఇండియా కంటే 2 రెట్ల సంపద. ఇండియా జీడిపి $4 ట్రిలియన్ అంటే 2 రెట్లు, $8 ట్రిలియన్ అమ్ముకోవచ్చు అండి. అంటే ఈరోజు అమెరికా పవర్ రెట్టింపు అయిపోయింది. తన డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోవచ్చు, మళ్ళీ డాలర్ విలువ పెరిగిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ బ్రిక్స్ దేశాలు ఈరోజు బ్రిక్స్ కరెన్సీ తెస్తామని ట్రంప్కి వార్నింగ్. ట్రంప్ కూడా భయపడుతున్నాడు, ఆ విషయం మనకు తెలుసు. ఆ బ్రిక్స్ దేశాల్లో బ్రెజిల్ ఉంది, ఇండియా ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశాల్లో ఒక రష్యా మినహాయిస్తూ ముఖ్యంగా అతిపెద్ద గ్లోబల్ పవర్స్గా చెప్పుకునే దేశాలు ఇండియా, చైనా, అదేవిధంగా బ్రెజిల్. ఇవి చాలా సూపర్ పవర్స్ అవ్వబోతున్నాయి ఇంకో 1 to 2 డికేడ్స్లో. కానీ ఈ దేశాలన్నీ కూడా ఆయిల్ కోసం పరాయి దేశాల మీద ఆధారపడాలి. ముఖ్యంగా చైనా, ఇండియాలో తన అవసరాల్లో 80 to 90% దిగుమతుల మీద ఆధారపడతాయి. ఈరోజు వెనిజులా ఆయిల్ వెళ్తున్న అమెరికా తీసుకుంది అంటే చైనా, ఇండియాల యొక్క రిమోట్ డెవలప్మెంట్ అవ్వడానికి కావాల్సిన రిమోట్ని ట్రంప్ చేతిలో పెట్టేసుకున్నారు, అమెరికా చేతిలో పెట్టేసుకున్నారు. ఎందుకంటే ఈరోజు మనం వెనిజులా నుంచి ఎక్కువ ఆయిల్ తెచ్చుకోనవసరం లేదు. అందరూ అంటున్నారు విశ్లేషణలో, వెనిజులా నుంచి 1.50నే తెచ్చుకుంటున్నాం, మోడీ గారు తీసుకున్న పెద్ద డిసిషన్ అంటున్నారు. కానీ చైనా కూడా ఎక్కువ తెచ్చుకుంటలే, రష్యా నుంచి ఎక్కువ తెచ్చుకుంటున్నాం అంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు అక్కడ ఒపెక్ కంట్రీలో చాలా పెద్ద దేశం వెనిజులా. ఆ ఆయిల్ని బయటకు తీసి దాని ఒపెక్లో రేటు, ప్రపంచ ఆయిల్ ధర ఎంత ఉండాలో ఈరోజు నిర్ధారించే శక్తివంతమైన దేశం అమెరికా. అంటే ఈరోజు మనం పెట్రోలు 70-80 రూపాయలు కొంటుంటే దీన్ని డబుల్ చేయగలగదు అమెరికా. అంటే మన గ్రోత్ రేట్ని పడేస్తాడు ఆయన, మన వృద్ధిని ఆపేస్తాడు. ఎందుకంటే అవసరమైతే ఇప్పుడు సౌదీ అరేబియా ఏం చెప్తే అమెరికా ఏం చెప్తే అది వింటుంది, ఇరాక్ ఏం చెప్తే అది వింటుంది, 4వ అతిపెద్ద దేశం. ఇక ఎన్నో దేశాలు, నైజీరియా, గల్ఫ్ కంట్రీస్ ఎక్కువ ఆయిల్ వెళ్తున్నది అమెరికా చెప్పినట్టుంటే. కాబట్టి ఒక్క రష్యా ప్రపంచ ఆయిల్ మార్కెట్ని శాసించలేదు. కాబట్టి ప్రపంచ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మార్కెట్లో రేటు ఎంత ఉండాలి అని ట్రంప్ శాసించబోతున్నాడు. దీంతో చైనా, ఇండియాలు అమెరికా చెప్పినట్టు వినాలి, లేకపోతే ఎకనామిక్ గ్రోత్ ప్రాబ్లం వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇంత చాలా డేంజరస్. అంటే ట్రంప్ తీసుకున్న వెనిజులా దురాక్రమణ అనేది చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా మెజర్డ్గా, చాలా వ్యూహాత్మకంగా, స్ట్రాటజికల్గా వెనిజులాని ఆయన కొట్టేశారు. అంటే ఈరోజు ఇండియా, చైనాలకి అతిపెద్ద వార్నింగ్. అందుకే చైనా అంత గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇండియా మెజర్డ్ అంటారు. ఇండియా ఏంటంటే వీఆర్ keenly observing the unfolding situation in the Venezuela, ఇంటర్నేషనల్ లా ఉండాలి, వెనిజులా పీపుల్ రక్షణ ఉండాలని మాట్లాడుతుంది. కానీ ఇంకా ఆచితూచి వ్యవహరిస్తుంది. కానీ చాలా డేంజర్ ఉంది, చాలా డేంజర్. ట్రంప్ ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పవరు
వెనుజులా ఆయిల్ వెల్త్తో రెట్టింపు అయిపోయింది. ఈ ఆయిల్తో పాటు అక్కడ వెండి, రేర్ ఎర్త్ మినరల్స్, గోల్డ్, ఒరినికో బేసిన్, వన్ ఆఫ్ ది రిచెస్ట్ పెట్రోలియం రిజర్వ్స్ బేసిన్ అండి ఒరినికో బేసిన్ అనేది. అంతటి గొప్ప దేశం ఈరోజు అమెరికా చెరబాటుకి వెళ్ళిపోయింది. ఇంకొక వలసవాదం మళ్ళీ ప్రపంచంలో ఈరోజు మొదలైందని చెప్పొచ్చు.